Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెలలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి మరి ఈ నెల నుంచి ఇప్పటిదాకా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురు భగవానుడు 6వ స్థానంలోకి మారడం జరిగింది. అంటే ఒక విధంగా రాష్ట్రాధిపతి కాబట్టి 6వ స్థానం శత్రుస్థానం అయినప్పుడు కూడా 6లో ఉన్నటువంటి గురు భగవానుడు 2, 6, 10 స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలాగే 12వ స్థానాన్ని సప్తమ దృష్టితో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం. అలాగే 12వ స్థానం అన్నది అనుకోని ఖర్చులు, హాస్పిటలైజేషను, పుణ్యక్షేత్రాల దర్శనం, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం, పరదేశ గమనం, ఇతరుల మీద ఆధారపడడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అయితే ఎవరైతే మరి ఒక ఏజ్ పైబడిన వారు అంటే గురువు ప్రతి 12 సంవత్సరాలకి ఒక రౌండ్ 12 రాశులు మారడం జరుగుతుంటుంది. మొదటి 12 సంవత్సరాలు బాల్యం కాబట్టి అది పేరెంట్స్ మీద వర్తిస్తుంటుంది. 12 నుంచి 24వ సంవత్సరం దాకా తన గోచార రీత్యా ఎక్కువ విద్యా సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. 24 నుంచి 36 సంవత్సరాల మధ్యలో వివాహం, సంతానం ఈ విషయాల మీద ప్రభావం చూపుతుంది. 36, 48 పిల్లల యొక్క అభివృద్ధి, జాతకుడు వ్యక్తిగత డెవలప్మెంట్, గృహ నిర్మాణం, ఆస్తులు కూడబెట్టుకోవడం, ఈ చికాకులన్నీ చెప్తూ ఉంటాం. 48 నుంచి 60 జీవితం సెటిల్మెంట్ చెప్తూ ఉంటాం. 60 నుంచి 72 ఇంకా రోగాలు, ప్రాబ్లమ్స్, బాధ్యతలు ఇవి చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే 48 సంవత్సరాలు దాటి ఉన్నవాళ్ళు దాటి ఉంటారో అంటే 48 నుంచి మరి ఎంతన్నా అవ్వచ్చు, వాళ్ళకి ఆరోగ్య విషయంలో అనుకోని ఇబ్బందులు రావటం, అలాగే గురువు సాధారణంగా అజీర్ణపరమైన సమస్యలకి ఎక్కువగా డయాబెటిక్ వ్యాధికి కారణం అవుతూ ఉండడం, అలాగే 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే కొంత హాస్పిటలైజ్ అవ్వడం కానీ, ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో ప్రశాంతంగా వైద్యం చేయించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా మరి పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే 60 నుంచి 72 మధ్య అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా ఒక ఆశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోమ్లో, లేదంటే ఏదన్నా ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో రెస్ట్ తీసుకోవడం కూడా జరగవచ్చు. మొత్తం మీద అది ఏజ్ని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఒకేలాగా జరిగే అవకాశం లేదు. అదే మరి యూత్గా 24 నుంచి 36 మధ్యలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైన ప్రయత్నాల్లో మరి వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అది ఎందులో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఏదైనా అకౌంట్స్ సంబంధించినటువంటి వారు, ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. 6వ స్థానం 2వ స్థానాన్ని చూడటం వల్ల కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత ఆదాయం కాకపోయినా మీ కుటుంబంలో మీరు పెద్దవారైతే మీ సంతానానికి ఏదో కుటుంబ ఆదాయం పెరుగుతుంది. 2, 6, 10 యాక్టివేట్ కంపల్సరీగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది ఏజ్ని బట్టి. అదే విద్యార్థులు అయితే విద్యలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుంది, నో డౌట్. ధనుసు రాశి వారికి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా విద్యా సంబంధించిన విషయాల్లో వాళ్ళు అశ్రద్ధ పెడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా ఈ 12, 24 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ధనుసు రాశి ఉన్నారో వాళ్ళకి గురువు 6లో రావడం వల్ల మాకు అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అనుకున్నటువంటి భావనతో మరి తీరా పరీక్షల్లో తెల్లముఖం వేసి చదివింది మర్చిపోయి ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి
ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కష్టపడి ఈ సంవత్సరం కష్టపడకపోతే మీరు అనుకున్న తారుమారై చివరికి ఏదో అత్యవసర మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కాంపిటేటివ్గా మీరు ఏదైనా ఎంట్రన్స్ రాస్తూ ఉంటే దాంట్లో కూడా శ్రద్ధగా రాయకపోతే అనుకున్న దాంట్లో సీటు రాకపోవచ్చు. మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు మీరు ఎవరికైతే ప్రోత్సహిస్తారో వాడు ముందుకెళ్తాడు, మీరు అనుకుంటారు. సో జాగ్రత్త వహించడం మంచిది. 3వ స్థానంలో శని ఓకే. ఇక ముఖ్యంగా కుజుడు, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4వ స్థానంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం కాబట్టి కొద్దిగా ఏదైనా ప్లేస్ మారే ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి అనుకూలిస్తుంది. సో ఏదైనా సొంత గృహం కొనుక్కోవడం కానీ ఏదైనా స్థలం గృహ నిర్మాణ నిమిత్తం కొనుక్కోవడం కానీ జరిగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏంటంటే ఆస్తి సంబంధించిన లావాదేవీలో సెటిల్మెంట్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఖచ్చితంగా మాత్రం మీరు ఒక ఇల్లు కొనుక్కున్నా ఒక స్థలం కొనుక్కున్నా అది డాక్యుమెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్థలం అక్కడ ఉందా, అది ఎవరి స్వాధీనంలో ఉంది, దాని మీద ఏదైనా కబ్జాలు కేసులు ఉన్నాయి చూసుకొని కొనకపోతే మీరు కొన్న తర్వాత ఎవడొకటి వచ్చి ఆ స్థలం నాది తందని చెప్పి మిమ్మల్ని బయటికి గెంటవచ్చు. కాబట్టి ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఏది ఒక వాహనం కొన్నా ఒక ఇల్లు కొన్నా ఒక స్థలం కొన్నా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి మొగమాటానికి తాగొద్దు. కామన్గా ఉండే ధనుసు రాశి వారికి ఉండే అందరినీ నమ్మడం, ఈ మొగమాటం వల్ల ఎక్కువ శాతం నష్టపోతూ ఉంటారు. కాబట్టి మొగమాటానికి తావు లేకుండా వ్యవహరించడం మంచిది. ఇక రవి 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, భాగ్యాధిపతి 5వ స్థానంలో ఉండడం, లాభాధిపతితో కలిసి ఉండడం వల్ల క్రియేటివిటీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావాలి. అయితే గవర్నమెంట్ సంబంధించిన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా పదవిలో అంటే వృత్తిలో మార్పు రావచ్చు, ట్రాన్స్ఫర్ రావచ్చు, వేరే డిపార్ట్మెంట్కి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఖచ్చితంగా అభివృద్ధి పదంగానే ఉంటుంది తప్ప ఇంకో విషయం అయితే కాదు. బట్ శుక్రుడు మే 19న, రవి మే 14న 6వ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి మే 14 తర్వాత అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మే 19 తర్వాత స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఏంటంటే ఎవరితో విరోధాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. అలాగే ముఖ్యంగా దశమంలో కేతు వృత్తి మీద విరక్తి కలిగించే ప్రయత్నం చేస్తుంటాడు. చేసే పని మీద పెద్దగా శ్రద్ధ ఉండదు, వేరే విషయాల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి జాతకుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా ఇబ్బందులకు గురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వ్యవహరించండి. అలాగే రుణ సమస్యల నుంచి కూడా బయటపడే ప్రయత్నాలు చేయడం మంచిది. ఎందుకంటే చిన్న పొరపాటు అది పెద్దగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క స్థిరాస్తి కానీ మీ యొక్క విలువైనటువంటి వాల్యుబుల్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నెలంతా కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పంపకాల విషయాలు ఏమన్నా ఉంటే అవి వాయిదా వేసుకోండి. స్థిరాస్తి వ్యవహారాలు జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ ఆరాధన చేసుకోవడం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రాకుండా బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.